మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినము ఈ సమయమందు ఆయన సన్నిధికి రావడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించాడు. ఈ దినమందు దేవుని వాక్యమైన బైబిల్ నుండి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అమర్చబడి అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. చదవబడిన వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. కనికర సంపన్నుడ, కృప చూపే దేవ, నిన్న నేడు ఏకరీతిగా ఉండి కాపాడుచు సంరక్షించి బ్రతికించి సజీవ లెక్కలో ఉంచినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు ఈ సమయమందు నీ సన్నిధి మాకు ఇచ్చినందుకై స్తోత్రాలు. పాడిన పాటలు దీవించి ఆశీర్వదించండి, పాడిన వారిని దీవించి బలపరచండి. నీ వాక్యం చదువుకొని ఉన్నాం. ఈ లేఖన భాగము, ఈ వచనము వివరించుటకు తగిన జ్ఞానము, ఆలోచన నాకు దయచేయండి. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేసి అర్థమవునట్లుగా మీరు బోధించుమని సహాయపడుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యమైన బైబిల్ నుండి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక ధ్యానాలు మనము చేస్తూ ఉన్నాం. ఈ దినమందు 4వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకున్నాం. ఈ 16వ వచనములోని కొన్ని మాటలు జ్ఞాపకం చేద్దాం. ఈ 16వ వచనములో ఆయన నుంచి శరీరమంతా ప్రతి కీలు అందించే దాని చేత ఏకమై చక్కగా అమర్చబడి ఉంది. అమర్చబడింది, అమర్చబడి అనే ఈ మాట ఈ వచనం చెప్తూ ఉంది. అంటే శరీరము, అందులోని నరాలు, కండరాలు, ఎముకలు మొదలైన వాటితో కూర్చబడి ఒకటిగా ఉంది. క్రీస్తు శరీరం అయిన సంఘం దేవుని ఆత్మ సృష్టించిన ఆధ్యాత్మిక బంధాలతో ఒకటిగా అమర్చి ఉంది అనేది కనిపిస్తుంది. అమర్చి ఉంది. దీని గురించి మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:12లో ఇలాగా దేవుని వాక్యం చెబుతూ ఉంది. మొదటి కొరింథీ పత్రిక 12:12 చూడండి. ఎలాగూ శరీరము ఏకమైనను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నాయో అలాగే క్రీస్తు ఉన్నాడు. అలాగే క్రీస్తు ఉన్నాడు. 27 చూడండి, 27 వచనం గుడక. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని ఉంది. వేరువేరుగా అవయవములమై ఉన్నాం. ఈ వచనములో మనం చూస్తే
ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నాయో అన్నాడు. శరీరము ఒకటే గాని అందులోని అవయవాలు అనేకములు. మనం చెప్పుకున్న ముందే నరాలు, కండరాలు, ఎముకలు, ఇవి శరీరం ఒకటే కానీ అవయవాలు వేరువేరుగా. మనుషులందరూ ఒకటే కానీ వరాలు వేరుగా. ఎవరి సామర్థ్యము చొప్పున దేవుడు వారికి ఆత్మ వరాలు పంచి ఇచ్చినట్టుగా ఈ వచనాల్లో మనము చూడగలుగుతాం. కాబట్టి ఇందులోని సంగతులు మనకు అర్థము చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ 16వ వచనంలోని మరొక మాట ఏమిటంటే, ఎఫెసీ పత్రిక 4:16 వచనంలో మరొక మాట ఏమిటంటే, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది అని ఉంది. ప్రేమయందు 15వ వచనంలో ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అనే మాట. ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు, క్షేమాభివృద్ధి కలుగునట్లు. ఆత్మపరమైన అభివృద్ధి స్థితి, అది నీతిమంతుల యొక్క శ్రేష్టత. ఆత్మపరమైన అభివృద్ధి నీతిమంతుల యొక్క శ్రేష్టత. ఏమిటి నీతిమంతుల యొక్క శ్రేష్టత? నీతిమంతుల యొక్క అభివృద్ధి ఏమిటి? బైబిల్లో నుంచి మనం చూడగా యోబు గ్రంథము 17వ అధ్యాయంలో ఇలా రాయబడింది. యోబు గ్రంథం 17వ అధ్యాయము 8-9 వచనాలు. యథార్థవంతులు దీనిని చూచి ఆశ్చర్యపడుదురు, నిర్దోషులు భక్తిహీనుల స్థితి చూచి కలవరపడుదురు. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు అని ఉంది. నీతిమంతుల గురించి రాయబడిన మాట మనం చూడాలి. నీతిమంతుల గురించి రాయబడిన మాట. అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు. నీతిమంతుల మార్గం వేరు, భక్తిహీనుల మార్గము వేరు. దేవుని నమ్మిన వారి యొక్క మార్గం వేరు, దేవుని నమ్మని వారి యొక్క మార్గము వేరు. మార్గాలు వేరైతాయి. ఒకటి పరమునకు పోవు మార్గము, ఒకటి నరకానికి పోవు మార్గం. పరమునకు పోవు మార్గములో యథార్థవంతుడు నీతిమంతుడు ప్రవేశిస్తాడు. పాతాళానికి వెళ్ళే మార్గములో సైన్యం గుంపు వెళ్తూ ఉంది. నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునొందుదురు అన్నమాట ఉంది. నిరపరాధులు, నిందలేని వాళ్ళు, కల్మషము లేని వాళ్ళు, నీతిమంతులు అంతకంతకు బలమునొందుదురు. బలమునొందేవారుగా ఉండాలి. నీతిమంతులు బలమునొందేవారుగా ఉండాలి. యెహోవా నా బలం, ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు బలం, సమస్తము కూడా ఆయనే అన్నది యోబు అందులో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 84వ కీర్తనకు వస్తే కీర్తనకారుడు ఇలా తెలియజేశాడు. 84వ కీర్తన రండి, 5, 6, 7 వచనాల్లో వ్రాయబడిన మాట. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు, దానిని జలమయముగా చేయుదురు.
తొలకరివాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు అనే మాట మనకు కనిపిస్తూ ఉంది. ప్రియమైన సోదరి సోదరులారా, 84వ కీర్తనలోని మాటలు మనం చదువుకున్నాం. ఇది కోరవు కుమారుల కీర్తన. వారు దేవుని గానము చేయుచు దేవుని మందిరములో ఎలా తృప్తి పొందారో, ఎలా దేవుని వాళ్ళు స్తుతించగలిగినారో సంగతి బయలుపరుస్తూ వచ్చారు. అంత మాత్రమే కాకుండా నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పారు. అంటే దేవుని వల్ల ఒక వ్యక్తి బలము పొందుతాడు. బలపరిచేవాడు ప్రభువైన దేవుడు. కాబట్టి నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని చెప్పాడు. బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నమాట ఉంది. ఎందుకంటే వారు యాత్ర చేసిన వారు యాత్ర చేశారు. వారి యాత్రలో వారు పాటలు పాడుచు దేవుని గురించి తలస్తూ ఆయన మార్గములో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. పాత నిబంధన కాలం అంతా కూడక యాత్ర దినాలే, కొత్త నిబంధన కాలం కూడా యాత్ర దినాలే. మనం కూడా యాత్రికులం, ప్రయాణికులం అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఏదేమైనా యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. అంటే మార్గాలు ప్రియములని కాదు, కానీ ఆయన మార్గము ప్రియమైంది, ఆయన ప్రియమైన వాడు అనేది గుర్తు చేసుకోవాలి. ఇక 6వ వచనం చూడగా, వారు బాకా లోయలో బడి వెళ్ళొచ్చు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును అనే మాట కనిపిస్తుంది. తొలకరి వాన దీవెనతో నింపుతూ ఉంది. సంవత్సరం పంట వేయాలంటే తొలకరి వాన ఎంతైనా అవసరం. తొలకరి వానకు రైతు సేద్యం మొదలు పెడతాడు. తొలకరి వాన పడిందంటే చాలు, రైతుకు పొలము దున్ని దాన్ని సాగు చేస్తాడు, దాన్ని సరి చేస్తాడు, నాటుకు సరి చేస్తాడు, విత్తనానికి సరి చేస్తాడు. కాబట్టి అది దీవెనకరం. తొలకరి వాన రైతులకు దీవెనకరం అనే సంగతి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత వారు నానాటికి బలాభివృద్ధి నొందుదురు అనే మాట ఉంది. బలాభివృద్ధి, దినదినం బలాభివృద్ధి నొందుచు. ప్రతి దినము దేవుని పిల్లలు బలము నొందేవారుగా ఉండాలి, బలాభివృద్ధి చెందేవారుగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. తర్వాత వారిలో ప్రతివాడు కూడా సియోనులో దేవుని సన్నిధిని కనబడును అన్నమాట ఉంది. కనబడును. ప్రతి దినం కూడా ఏం చేయాలంటే, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును అనేది వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రతి దినము కూడా మనము దేవుని సన్నిధిలో కనబడేవారుగా ఉండాలి. ప్రతిదినం మనం దేవుని మందిరములో కనబడేవారుగా ఉండాలి. దేవుని పిల్లలు దేవుణ్ణి ప్రేమించి దేవుని మందిరములో ఉండాలి. దేవుని సన్నిధి మనకు పెన్నిది అన్నట్టుగా దేవుని సన్నిధి మనకు దీవెన, దేవుని సన్నిధిలో మనకు దీవెన, ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుకే అనుదినము నీ గడప యొద్ద నేను కనిపెట్టుకొని ఉన్నాను అని అంటాడు కీర్తనకారుడు. కాబట్టి అనుదినం ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కనిపిస్తే దేవుడు మన కుటుంబాన్ని ఆయన అభివృద్ధి చేస్తాడు, బలాభివృద్ధి చేస్తాడు అన్నట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక 92వ కీర్తన చూడండి. అక్కడనే 92వ కీర్తన 12-13 వచనాలు. 92వ కీర్తన 12-13 వచనాల్లో, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీతిమంతుల గురించి రాయబడిన మాట. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదురు. ఖర్జూర వృక్షం
మోవు వేయుదురు అనే మాట ఉంది. తర్వాత మాట ఏమిటంటే, లెబనోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. దేవదారు వృక్షం ఎక్కడ ఎదుగుతుందంట? లెబనోను మీద అనే మాట ఉంది. దేవదారు వృక్షం అటువంటిది, అది చక్కగా వెళ్ళిపోయేటువంటిది అంతే. దానికి ఏమి కొమ్మలు రెమ్మలు అంటే ఏమి ఉండవు. అది నిటారుగా అది పెరుగుతూ ఉంది. ఆ విధంగా ఎదుగుదురు అనే మాట ఉంది. ఎవరు ఎదుగుతారంట? నీతిమంతులు. నీతిమంతులు ఎదిగేవారుగా ఉండాలి, బలము నొందేవారుగా ఉండాలి, అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. ఎదుగుదల కనిపిస్తేనే కదా దేవుడు సంతోషిస్తాడు. మనం బలాభివృద్ధి నొందితేనే కదా ప్రజలు సంతోషిస్తారు. దేవుడు మనకు మేలు చేస్తున్న సంగతి మనము గుర్తించగలుగుతాం. అందును బట్టి ఒక చెట్టుకు ఏ విధంగా నీరు ఎరు అవసరము అన్నట్టుగా ఒక నీతిమంతునికి వాక్యం ప్రార్థన అవసరం. వాక్యములో ఎదగాలి, ప్రార్థనలో మనము ఎదిగేవారుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. నీతిమంతులు పచ్చగా ఉండి ఎదుగుతారన్నమాట గుర్తు చేసుకోవాలి. ఇక 52వ కీర్తన వచనం 8 చూడండి. 52వ కీర్తన 8వ వచనంలో, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుతున్నాను అన్నాడు. నేనైతే అని మనకు అనిపిస్తుంది. ఎవరితో నాకేం పనింది? వారు రాలేదు, వీరు రాలేదు, అవునా? మనకు ఎవరితో అవసరం లేదు. మనకు కావాల్సిన దేవుడు. నువ్వు దేవునికి కావాలంతే. ఇతరులు చూడాలని, ఇతరులు రావాలని, వారు పోలేదు కదా నేను ఎందుకు పోకూడదు, నేను ఆగిపోతాను అనుకోదు ఎప్పుడు. కానీ దావీదు వలె మనం చెప్పవలసిన మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అని చెప్పాడు. దేవుని పిల్లలు, నీతిమంతులైన వాళ్ళు దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఒలీవ చెట్టు ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. ఒలీవ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుంది. కాబట్టి అలాగా నీతిమంతులు అలా ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నానన్నాడు. ఒలీవ చెట్టు వలె ఉండి నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాను అని ఈ మాట వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇక యెషయా గ్రంథానికి వస్తే గనక ఇలా రాయబడింది చూడండి. యెషయా గ్రంథము 65:22 వచనం, 65వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన మాట చూడాలి. వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుస్సు వృక్షాయుస్సు అంతా అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవించురు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనకు అర్థం కావాలంటే మీరు బాగా చదువుకోవచ్చు, 15 నుంచి చదువుకోవచ్చు. నూతన యుగపు ఆనందం గురించి ఈ వచనాలు మనకు తెలియజేస్తాయి. ఆ ప్రకారం కాకుండా మళ్ళీ ఆలోచన ఇస్తే కనుక మనము వచనం 20 చదివితే మేము అనుకుంటాం. చూడండి, 20 వచనంలో ఇలాగుంది. 20 వచనంలో, అక్కడ ఇంకను కొద్ది దినములే బతుకు శిష్యులు ఉండరు, కాలము నిండిన ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును అనే మాట కనిపిస్తుంది. బ్రతుకును అనే మాట కనిపిస్తుంది. ఇదంతా కూడా మరి ఇది తీర్పు కాలం గురించి, రక్షణ గురించి, నూతన యుగపు ఆనందం గురించి రాయబడినటువంటి సంగతులు, ప్రవచనాలు అంతే. ఇవి మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. ఏదేమైనా వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా వారు కట్టుకున్న ఇళ్లలో వేరొకరు కాపురం ఉండరంట,
వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యమంతా అగునన్నమాట కనిపిస్తుంది. ఒక వృక్షానికి ఎంత ఆయుష్కాలం ఉంటుందో కదా, ఈ వృక్షము నాటి నేటికి 100 ఏండ్లు అయిపోయింది అని కొంతమంది చెప్తూ ఉంటారు. 150 ఏండ్లు అయిపోయిందని చెప్తుంటారు కొంతమంది. ఇది మా అబ్బ నాటాడు, లేదా మా నాయన నాటాడు చెట్టు, ఇప్పటికీ ఉంది ఆ చెట్టు అన్నట్టుగా. కాబట్టి వృక్షాయువు అంత ఆయుష్కాలాన్ని దేవుడు నీతిమంతులకు అనుగ్రహిస్తాడు అన్నది దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట. ఇక ఓషయ గ్రంథం కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఓషయ గ్రంథంలో ఇలాగా మనం చూస్తాం చూడండి. ఓషయ గ్రంథము 14వ అధ్యాయము 5-6 వచనాల్లో, 14వ అధ్యాయము 5-6 వచనం మనం చూడగా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబనోను పర్వతము దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తన్నుదురు. వచ్చిన మారు కూడా చదువుతారా? 6 వచనం చూడండి. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతని కుండును అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. అతని కుండును అన్నమాట ఉంది కదా. ఇదంతా కూడా మరి నీతిమంతుల గురించి రాయబడినటువంటి మాటలు. నీతిమంతులు దేవుని సన్నిధిలో పచ్చగా కదా, దావీదు అన్నట్టుగా నేను దేవుని మందిరంలో ఒలీవ చెట్టు వలె పచ్చగా ఉన్నట్టుగా నీతిమంతులు అలా ఉంటారు అనే మాట ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి ప్రియమైన వాళ్ళరా, చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతని కుందునన్న అన్నాడు. చెట్టుకు మంచు ఎంతైనా అవసరం. కొన్ని చెట్లు మంచు పడుతూ ఉంటే పెరుగుతాయి, మంచు ద్వారానే అవి ఫలాన్ని కూడా ఇస్తాయి. దాంట్లో ఒకటి శనగ అనేది మనం గుర్తు చేసుకోవాలి. శనగకు మరి మంచి అవసరం అనేది గుర్తు వస్తుంది. ఇంకా మనం ఆలోచన చేస్తే, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును అనే మాట మనం చూస్తాం. తర్వాత లెబనోను పర్వతం దాన్ని వేళ్ళు తన్నునట్లు వారు తమ వేళ్ళు తందురు, అతని కొమ్మలు విశాలంగా పెరుగును. ఈ వచనం మనకేం చెప్తుందంటే, యాకోబు ఏ విధంగా యోసేపును దీవించాడో ఆశీర్వదించాడో దానికి గుర్తు చేస్తూ ఉంది. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యం, అందము దానికి కలుగును అనే మాట కనిపిస్తుంది. తర్వాత లెబనోనుకున్నంత సువాసన తనకి ఉండును. దేవుని పిల్లలు మరి సౌందర్యముగా, అంటే శరీరపరంగా కాదు కానీ ఆత్మపరంగా మనము సౌందర్యముగా ఉండాలి, సువాసనగా ఉండాలి, సువాసన వెదజల్లే వారుగా ఉండాలి. ఈ మాట మనకు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దేవుని పిల్లలు ఉండాల్సినటువంటి విధానం అందులో మనము చూడగలగవచ్చు అనేది గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు రండి 92వ కీర్తనకు వచ్చేద్దాం. 92వ కీర్తన మనం వచ్చిన విడిచిపెట్టేసినాం. 13వ వచనము ఆ మాట చూడండి. 92వ కీర్తన 13వ వచనంలో, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు అని మాట. ఎవరు? నీతిమంతులు. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని మందిరములో నాటబడుట, ఆవరణములో వర్ధిల్లుట. మందిరములో నాటబడితే భద్రత, ఆవరణములో వర్ధిల్లుట. దేవుని పిల్లలు వర్ధిల్లేవారుగా ఉండాలి. నాటబడిన చెట్టు అది వర్ధిల్లుతుంది, నాటబడిన చెట్టు అది వర్ధిల్లదు. వర్ధిల్ల చెట్టు అది ఫలమిస్తూ ఉంది,
నాటిన వారికి అది సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. ఆ విధంగా మనల్ని దేవుడు లేదా ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నాటాడు. అవునా? ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఆయన నాటాడు తన తోటలో. వారు ఫలాన్ని ఇవ్వాలి. అదేవిధంగా మనము కూడా దేవుని మందిరములో నాటబడిన వారమై దేవుని ఆవరణములో వర్ధిల్లేవారుగా ఉండాలి. దేవుని పిల్లలు వర్ధిల్లాలంటే దేవుని సన్నిధిలో ఉంటేనే తప్ప దేవుని పిల్లలు ఏమాత్రం వర్ధిల్లరు. మేము వర్ధిల్లకున్నామంటే నువ్వు దేవునితో అతకబడి లేవు, సంబంధం లేదు నీకు దేవునికి. ఎప్పుడైతే మనకు దేవునికి మనకు సంబంధం ఉంటుందో అప్పుడు మనము వర్ధిల్లుతాము అనేది బాగా మనము అర్థం చేసుకోవాలి. ఇంకా మనం ఆలోచన చేస్తే కనుక 100వ కీర్తన 4వ చరణం. 100వ కీర్తన 4వ చరణంలో కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును ఘనపరచండి అని ఉంది. వర్ధిల్లేవాడు దేవుని నామాన్ని ఘనపరిచేవాడుగా ఉండాలి. అవునా? దేవునికి మనము కృతజ్ఞతా అర్పణలు చెల్లించాలి. ఆయన గుమ్మములలో ప్రవేశించాల, పాటలు కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించాలంట. ఆయనను స్తుతించాల, ఆయనను ఘనపరచాల. మనకు చేసిన మేలను బట్టి, మనకు చూపిన ఉపకారాన్ని బట్టి దేవుణ్ణి మనము ఘనపరచాలి, దేవుణ్ణి మనము స్తుతించాలా. అవునా? కీర్తనలతో మనం దేవునికి ఇచ్చే అర్పణ చేత కూడా దేవుడు స్తుతించబడాలి. మన అర్పణ విలువైందిగా ఉండాలి. కయ్యను అర్పణ, హేబేలు అర్పణ ఉంది. దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించినాడు, కయ్యను యొక్క అర్పణ త్రోసివేశాడు. దేవునికి ఇష్టమైన అర్పణ, దేవునికి నచ్చినటువంటి అర్పణ మనము అర్పించేవారుగా ఉండాలి అని ఈ వచనం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా మనం ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 18వ వచనములో, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనము గమనించినప్పుడు ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని దేవుని వాక్యం చెప్తున్న మాట గుర్తు చేసుకుందాం. పట్టపగులకు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లుగా నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లుతూ ఉంది. నీతిమంతుల మార్గము తేజరిల్లాలి, నీతిమంతుల మార్గం వెలుగుమయమై ఉండాలి అన్నది మనము గుర్తుంచుకుందాం. ఇంకా సమూయేలు భక్తుడు రాశాడనమాట. సమూయేలు 2వ గ్రంథం 23వ అధ్యాయము 4వ వచనములో, సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనం చూడండి. 23వ అధ్యాయం 4వ వచనం. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలను ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అని ఉంది. లేత గడ్డి వలె అతడు ఉండును అని మాట్లాడబడింది. ఇవి దావీదు చివరి మాటలు అన్నమాట. దావీదు చివరిగా పలికినటువంటి ఈ మాటలు గుర్తుంచుకుందాం. ఏం పలుకుతున్నాడు ఇతడు? దావీదు దేవుని ఆత్మవశుడైనటువంటి దావీదు పలుకుతున్న ఈ మాటలు గుర్తుంచుకోవాలి. దావీదు రచించిన చివరి మాటలు ఇవే అన్నాడు కదా. యెషై కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే అన్నాడు. యాకోబు దేవుని చేత అభిషక్తుడై మహాధిపత్యము నొందిన వాడును, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధురగానము చేసిన గాయకుడకు దావీదు పలికిన దేవోక్తి ఇదే అన్నమాట కనిపిస్తూ ఉంది. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది అన్నాడు 2వ వచనంలో. ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చునుచున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయ దుర్గమగువాడు,
నా ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. మనుషులను ఏలునొక్కడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును అనే మాట ఉంది. కాబట్టి ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె అతడు ఉండును. లేత గడ్డి వలె అతడు ఉండును, లేత మొక్క వలె అతడు ఉండునట్టుగా మనకు దేవుని వాక్యం చెప్తున్నమాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మనం చూస్తాం. మొదటి వచనంలో అతడు ఎండిన భూమిలో లేత మొక్క వలె పెరిగినట్టుగా దేవుని వాక్యం మనం జ్ఞాపకం చేస్తాం. అట్లా ఉంటాడు నీతిమంతుడైన వాడు. లేత గడ్డి ఏ విధంగా అందంగా చూడ్డానికి ముచ్చటగా ఉన్నట్టుగా నీతిమంతుడు అలా ఉండాలి అని ఈ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇంకా యేసు ప్రభువు చెప్పిన మాటల్లో ఒక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చూడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండ నేరదు అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. అదే ప్రకారంగా 45వ వచనం చూడండి. 45వ వచనం రాయబడిన మాట, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు అనే మాట ఉంది. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని ఆయన కురిపిస్తున్నాడు అనే మాట మనము చూడగలుగుతున్నాం. అదే ప్రకారంగా మీరు లోకమును వెలుగై ఉన్నారు, నీతిమంతులు లోకానికి వెలుగు అని వాక్యం చెబుతుంది. తర్వాత రాయబడిన మాట చూడగా, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. నీతిమంతులు మరుగై ఉండరు. వారి నీతి ప్రజలకు కనిపిస్తూనే ఉంటుంది, వారి వెలుగు ప్రజలకు కనిపిస్తూనే ఉంటుంది. మన వెలుగు ప్రకాశించేదిగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. చివరి ఒక మాట చూడండి. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు 4వ అధ్యాయము 15-16 వచనాలు. 15-16 వచనాలు. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి ఎందే సాధకము చేసుకొనుము, నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు అన్నాడు. నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకొందువు అని అన్నాడు అన్నమాట. పౌలు భక్తుడు తిమోతికి రాసిన ఈ మాట గుర్తుంచుకుందాం. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అన్నాడు. నువ్వు అభివృద్ధి పొందాలి. ఒకటి, నువ్వు పొందుతున్న అభివృద్ధి అందరికీ తేట కనిపించాలంతే. దేవుడు అతన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. ఎందుకు? అతడు నీతిమంతుడు, దేవుని ఆజ్ఞను ప్రేమించేవాడు. కాబట్టి నీ అభివృద్ధి అందరికీ తేటగా కనిపించేటట్టు చూసుకో అని అన్నాడు. అంతమాత్రం కాకుండా ఇలా చెప్తుంది వాక్యం, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడము అన్నాడు. కాబట్టి నిన్నును నీ బోధ విను వారిని నువ్వు రక్షించుకుంటావు. మన ప్రవర్తన, మన మాట తీరు, మన జీవితము ఇవన్నీ లోకస్తులు చూసినప్పుడు వారు ఉంటే ఇలాగ ఉండాలా అన్నట్టుగా మనము బ్రతకాలని వాక్యం చెబుతూ ఉంది. అంటే నీలో ప్రభు కనిపించాలా, నీలో ప్రభు కనిపించాలా. అతని యందు ఏ చెడుతనము లేదు అన్నట్టుగా పౌలును చూసినప్పుడు పౌలులో ఏ చెడుతనము లేదు, తిమోతిని చూసినప్పుడు అతనిలో ఏ చెడుతనము లేదు కదా. దేవుని చూసినప్పుడు ఆయనలో ఏ చెడుతనము లేదు. ఆ విధంగా నీతిమంతులలో ఏ చెడుతనం కనిపించకూడదు. వారిని చూడగానే వీరు ప్రభువు పిల్లలు అని అనుకోవాలి. నీ అభివృద్ధి అందరికి కనిపించాలి. నీ వెలుగు 10 మందికి వెలిగిచ్చేదిగా ఉండాలి. నువ్వు రక్షణ పొందినావు, 10 మందిని ప్రభు యొద్దకు నడిపించే వాడవుగా
మనం ఉండే విధానం మనకు కనిపిస్తుంది. అందుని బట్టి ఇలాగా మనం జీవించాలని వాక్యం చెబుతుంది. ఏదేమైనా ఆత్మపరమైన అభివృద్ధి స్థితి అది నీతిమంతుల యొక్క శ్రేష్టత అనే మాట గుర్తు చేసుకుంటూ, నీతిమంతులకు శ్రేష్టత, నీతిమంతులు శ్రేష్టమైన వారు, నీతిమంతులుగా మనం బతుకుదాం. అలా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీ కొందనాలు స్తోత్రం. మీరు వినిపించిన ఈ మాటలను దీవించి ఆశీర్వదించండి. ఒక నీతిమంతుడు ఏ విధంగా జీవించాలో, ఎలా అభివృద్ధి పొందాలో, ఎలా వర్ధిల్లాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా కనిపించాలో, ఎలా బోధించాలో మీరు పలికినటువంటి ఈ మాటలు అనేకుల హృదయాలను తాకి వారు కూడా నీలాగా మారుటకు, పౌలు వలె మారుటకు, తిమోతి వలె జీవించుటకు నీ కృప మెండుగా దయచేసి కనికరించి దర్శించమని, మా హృదయాలకి ఈ వాక్యం అనువయించుకొని జీవించిన కృప దయచేయమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.